బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రజలకు ఎంతో ఇష్టమైన, ఆరోగ్యకరమైన బెల్లాన్ని తయారు చేసేందుకు రైతులు చాలా కష్టపడతారు. NH-44 బికనూర్ టోల్ ప్లాజా సమీపంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు రాములు, రవి ఈ బెల్లాన్ని వండుతున్నారు. మొదట చెరుకును కట్ చేసి దానిని గిరికాకు తరలిస్తారు. అక్కడ యంత్రం ద్వారా మొదట చెరుకు పాలను తీస్తారు. వాటిని 2 పెద్ద కడాయిల్లో ఉడకబెడతారు. ఉడకబెట్టేందుకు ఎండబెట్టిన చెరుకు పిప్పిని ఉపయోగిస్తారు. చెరుకు పాలను బాగా మరిగించిన తర్వాత బెల్లం పాకాన్ని దోనలో పోస్తారు. అక్కడ చాలాసేపు తెడ్డుతో కలయబెడతారు. అది గట్టిపడిన తర్వాత వాటిని బిళ్ళలుగా తయారు చేసి అమ్ముతారు. కిలోకు ₹100 చొప్పున బెల్లాన్ని అమ్ముతున్నారు. రాత్రింబవళ్లు 6 మంది కుటుంబ సభ్యులము కష్టపడితేనే కల్తీ లేని బెల్లాన్ని తయారు చేస్తున్నామని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతు కె. రాములు తెలిపారు. బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రజలకు ఎంతో ఇష్టమైన, ఆరోగ్యకరమైన బెల్లాన్ని తయారు చేసేందుకు రైతులు చాలా కష్టపడతారు. NH-44 బికనూర్ టోల్ ప్లాజా సమీపంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు రాములు, రవి ఈ బెల్లాన్ని వండుతున్నారు. మొదట చెరుకును కట్ చేసి దానిని గిరికాకు తరలిస్తారు. అక్కడ యంత్రం ద్వారా మొదట చెరుకు పాలను తీస్తారు. వాటిని 2 పెద్ద కడాయిల్లో ఉడకబెడతారు. ఉడకబెట్టేందుకు ఎండబెట్టిన చెరుకు పిప్పిని ఉపయోగిస్తారు. చెరుకు పాలను బాగా మరిగించిన తర్వాత బెల్లం పాకాన్ని దోనలో పోస్తారు. అక్కడ చాలాసేపు తెడ్డుతో కలయబెడతారు. అది గట్టిపడిన తర్వాత వాటిని బిళ్ళలుగా తయారు చేసి అమ్ముతారు. కిలోకు ₹100 చొప్పున బెల్లాన్ని అమ్ముతున్నారు. రాత్రింబవళ్లు 6 మంది కుటుంబ సభ్యులము కష్టపడితేనే కల్తీ లేని బెల్లాన్ని తయారు చేస్తున్నామని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతు కె. రాములు తెలిపారు. బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రజలకు ఎంతో ఇష్టమైన, ఆరోగ్యకరమైన బెల్లాన్ని తయారు చేసేందుకు రైతులు చాలా కష్టపడతారు. NH-44 బికనూర్ టోల్ ప్లాజా సమీపంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు రాములు, రవి ఈ బెల్లాన్ని వండుతున్నారు. మొదట చెరుకును కట్ చేసి దానిని గిరికాకు తరలిస్తారు. అక్కడ యంత్రం ద్వారా మొదట చెరుకు పాలను తీస్తారు. వాటిని 2 పెద్ద కడాయిల్లో ఉడకబెడతారు. ఉడకబెట్టేందుకు ఎండబెట్టిన చెరుకు పిప్పిని ఉపయోగిస్తారు. చెరుకు పాలను బాగా మరిగించిన తర్వాత బెల్లం పాకాన్ని దోనలో పోస్తారు. అక్కడ చాలాసేపు తెడ్డుతో కలయబెడతారు. అది గట్టిపడిన తర్వాత వాటిని బిళ్ళలుగా తయారు చేసి అమ్ముతారు. కిలోకు ₹100 చొప్పున బెల్లాన్ని అమ్ముతున్నారు. రాత్రింబవళ్లు 6 మంది కుటుంబ సభ్యులము కష్టపడితేనే కల్తీ లేని బెల్లాన్ని తయారు చేస్తున్నామని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతు కె. రాములు తెలిపారు. బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రజలకు ఎంతో ఇష్టమైన, ఆరోగ్యకరమైన బెల్లాన్ని తయారు చేసేందుకు రైతులు చాలా కష్టపడతారు. NH-44 బికనూర్ టోల్ ప్లాజా సమీపంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు రాములు, రవి ఈ బెల్లాన్ని వండుతున్నారు. మొదట చెరుకును కట్ చేసి దానిని గిరికాకు తరలిస్తారు. అక్కడ యంత్రం ద్వారా మొదట చెరుకు పాలను తీస్తారు. వాటిని 2 పెద్ద కడాయిల్లో ఉడకబెడతారు. ఉడకబెట్టేందుకు ఎండబెట్టిన చెరుకు పిప్పిని ఉపయోగిస్తారు. చెరుకు పాలను బాగా మరిగించిన తర్వాత బెల్లం పాకాన్ని దోనలో పోస్తారు. అక్కడ చాలాసేపు తెడ్డుతో కలయబెడతారు. అది గట్టిపడిన తర్వాత వాటిని బిళ్ళలుగా తయారు చేసి అమ్ముతారు. కిలోకు ₹100 చొప్పున బెల్లాన్ని అమ్ముతున్నారు. రాత్రింబవళ్లు 6 మంది కుటుంబ సభ్యులము కష్టపడితేనే కల్తీ లేని బెల్లాన్ని తయారు చేస్తున్నామని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతు కె. రాములు తెలిపారు. బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు?
ప్రజలకు ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన బెల్లాన్ని తయారు చేసేందుకు రైతులు చాలా కష్టపడతారు. NH-44 బికనూర్ టోల్ ప్లాజా సమీపంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు రాములు, రవి ఈ బెల్లాన్ని వండుతున్నారు. మొదట చెరుకును కట్ చేసి దానిని గిరికాకు తరలిస్తారు. అక్కడ యంత్రం ద్వారా మొదట చెరుకు పాలను తీస్తారు. వాటిని 2 పెద్ద కడాయిల్లో ఉడకబెడతారు. ఉడకబెట్టేందుకు ఎండబెట్టిన చెరుకు పిప్పిని ఉపయోగిస్తారు.